అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో మీనరాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం మాసంలో ఎలా ఉందంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. మనకి 3వ తేదీ గ్రహణం పడుతుందమ్మా ఈ మాసంలో. అది కూడా 6వ స్థాన గ్రహణం. 6వ స్థానంలో ఉండే గ్రహణం చాలా మంచిది చెప్పాలంటే. దీంతో పాటు మనకి రాశిలో వీరికి ఏలినాటి శని నడుస్తుంది. దాంతోపాటు 14వ తేదీ నుంచి రవి వస్తున్నాడు, శుక్రుడు ఉంటున్నాడు ఈ నెలంతా కూడా, ఆల్మోస్ట్ 27th వరకు కూడా. అండ్ చతుర్థంలో గురువు, వ్యయ స్థానంలో కుజరాహువులు, 6వ స్థానంలో చంద్రుడు. ఈ గ్రహస్థితి వల్ల కేతువుతో పాటు ఉన్న చంద్రుడు గ్రహణం రోజు తర్వాత తిరుగుతుంటాడు. ఈ గ్రహస్థితి వలన వీళ్ళకి కలిగే ఫలితాలు, జాగ్రత్తలు, ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహణం 6వ స్థానంలో పడడం కెరీర్ పరంగా మంచిది వీళ్ళకి, అంటే కెరీర్ గ్రోత్ని ఇస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ మీనం వారికి కానీ ఎవరికైనా 6వ స్థానం అనేటువంటి పూర్వజన్మ కర్మస్థానము అంటారు. ఈ పూర్వజన్మ కర్మస్థానం మీరు చూడండి, ఎనీ మీనరాశి ఆర్ మీన లగ్నం వాళ్ళు తీసుకోండి, వాళ్ళ లైఫ్ అంతా కూడా తండ్రితోనే ముడిపడి ఉంటుంది ఎక్కువగా. అంటే ఒక మంచి జరిగినా తండ్రి వల్ల అయిందంటాడు, ఒక ఇబ్బంది అయినా తండ్రి వల్లే నేను ఇబ్బంది పడుతున్నా అంటాడు. అదేదో సినిమా ఉంటుంది చూడండి ఒకటి, అంతా నువ్వే చేసావు నాన్న అని చెప్పి ప్రకాష్ రాజ్ని ఆ హీరో బొమ్మరిల్లు మూవీలో ఎండింగ్లో క్లైమాక్స్ సీన్. అట్లా ఏంటంటే తండ్రితో చాలా కనెక్టివిటీ ఉండే జాతకం. యాక్చువల్గా ఎవరైనా మీన లగ్నంలో పుట్టారు లేదా మీన రాశిలో పుట్టారు అంటే ఫాదర్తో ఉండేటువంటి రుణం బ్యాలెన్స్ వల్ల పడతారు వీళ్ళు. ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలా ఫాదర్తోనే మొత్తం ఉంటాయి. అంటే ఎట్లాగా ఆయనకి సేవ చేయడం, లేకపోతే ఆయన చేత వీళ్ళు సేవ చేయించుకోవడం, వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడడం, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళు సుఖపడడం, ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళతో ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. మనం లైఫ్లో చూడండి, ఒక్కొక్కరితో బాగా కనెక్టివిటీ ఉంటాం మనం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో ఉంటారు, కొంతమంది జీవిత భాగస్వామితో ఉంటారు, ఇంకొంతమంది తండ్రితో లేదు మామయ్యతో, ఇట్లా ఎలా ఉంటారో వీళ్ళు ఫాదర్తో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే గ్రహణం పట్టడం పూర్వజన్మ కర్మస్థానంలో సింహరాశిలో పడుతుంది. వీళ్ళకి సింహరాశి అనేటువంటిది మీనం వారికి కర్మస్థానం అవుతుంది. అందుకే తండ్రితో ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ ఏమవుతాయి, తండ్రితో ఉండే విషయాలు కూడా కొన్ని డిఫరెంట్గా జరుగుతాయి గ్రహణం తర్వాత నుంచి 40 days. అందుకని కొంచెం తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళ లైఫ్లో గతంలో ఏవైతే అనుకుంటారో ఇవన్నీ కొంచెం ఫుల్ఫిల్ అవ్వడానికి కూడా ఈ గ్రహణం తోడ్పడుతుంది వీళ్ళకి. అయితే వీళ్ళు ఏం చేయాలి, గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఎందుకంటే ఈ గ్రహణం అయిపోయినా కూడా కేతు 6లో ఉంటున్నాడుగా, డైలీ లైఫ్లో కొన్ని ఆటంకాలు ఇస్తూ ఉన్నాడు ఇప్పటికే వీళ్ళకి. ఎంత వీళ్ళు గణపతి తర్పణము, గణపతి స్తోత్రము, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ చేయడం చాలా మంచిది. ఇక వీళ్ళకి విదేశీ ధనయోగాలు ఎక్కువగా ఉన్నాయి చెప్పాలంటే. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూస్ చేయాలి. బికాజ్ ఆఫ్ లగ్నం నుంచి 12వ స్థానంలో కుజరాహులు ఉన్నారు కాబట్టి లగ్నంలో ఉన్నటువంటి శని శుక్రులు రవి వల్ల ఏంటంటే వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే వీళ్ళకి ఎప్పుడైతే 4వ స్థానంలో గురువు ఉన్నాడో, ఈ గురువు ఏంటంటే పర్టికులర్గా ఈ ప్రాపర్టీ స్థానంలో ఎక్స్పాన్షన్ ప్లానెట్ అంటారు గురువుని. అంటే ఉదాహరణకి 1 కోటి రూపాయల ప్రాపర్టీ తీసుకునేంత ఫండ్ ఉంది మన దగ్గర, కానీ గురువు 4లో ఉండేసరికి ఏమైపోతుంటే మనం 1 కోటి రూపాయలు 3 కోట్లు తీసుకుందాం, ఎంతైనా పర్లేదు ఎక్కడో దగ్గర తీసుకొచ్చి మనం ఫస్ట్ డబ్బులు కట్టేద్దాం. మంత్లీ అమ్మో మనకి ఏంటి 1.5 లక్షలు కట్టాలంటే ఇన్స్టాల్మెంట్ కట్టేది ఏం కాదులే అంటే ఓవర్ స్ట్రెస్ పెట్టేసుకుంటారు. కారు తీసుకున్నా, వాహనం తీసుకున్నా, కామన్గా అయితే ఒక వెహికల్ 1 లక్ష రూపాయల వెహికల్ తీసుకుంటాం, 2 వీలర్. లేదు మనం మంచి 5 లక్షల వెహికల్ తీసుకోవాల్సిందే. అంటే ప్రతిదీ కూడా హై లెవెల్లో తీసుకోవాలి. అది బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఏదైనా పెద్దది తీసుకోవాలనే ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టచ్చు అంటారా గురుగారు? పెట్టుబడులు ఇందాక చెప్పాను కదమ్మా, 12వ స్థానంలో కుజరాహువులు ఉన్నారు. పెట్టుబడుల వల్లే కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఈ పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కూడా ఓవర్గా పెడతారు అని చెప్పి చూసారు. ఇందాక నేను మీకు తక్కువ 1 కోటి రూపాయలు తీసుకోవాల్సిన 3 కోట్లు తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఓవర్గా మనం అంచనాకి మించి మనం తొందరపడి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం కాదు తర్వాత చూద్దాం అంటే ఏంటంటే లగ్నంలో శని ఉన్నప్పుడు ఏమైపోతుంది, ధీమా ఇచ్చేస్తాడు మనిషికి. ఆ ధీమాగా ఏమవుతుందిలే, ఆ ధీమా వల్లే మనిషి ఏనాడు శని ఎందుకు ఇబ్బంది పడతాడంటే నెగ్లిజెన్సీ చేస్తుంటాడు జాగ్రత్త కంటే కూడా. అందుకని ఏనాడు శనిలో నెగ్లిజెన్సీ చేయొద్దని చెప్తుంటాను ఎవరికైనా కూడా. శని ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆపద, గుర్తుపెట్టుకోండి. మీకు జాబ్ ఇచ్చేదే అది, వివాహాన్ని, జాబుని,
నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. మన మోడీ గారు ఏలినాటి శనిలోనే 2 సార్లు పీఎంగా అయ్యి 3వసారి అర్ధాష్టమ శనిలో అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదాహరణలు చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఏలినాటి శని నేను ఆపుతుంది అనుకోకు, డిలే చేస్తుంటుంది. నువ్వు పోస్ట్పోన్ చేసుకుంటూ పర్లేదులే తర్వాత చూద్దామని అనుకుంటే నువ్వు అక్కడ ఇరుక్కుంటావు. ఎప్పుడైతే నువ్వు దానికి నువ్వు అవ్వలేదో శనికి నువ్వు ఇదవ్వలేవు, నీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే కొంచెం ఈ గ్రహణం ఏంటంటే కొంచెం సంతానంతో దూరంగా వెళ్ళడం, లేదా సంతానం ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ పంచమాధిపతి చంద్రుడు వెళ్ళి గ్రహణ సంబంధంలో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు, ఇష్టపడిన వారితో కొంత తెలియని చిన్న డిస్ప్యూట్స్ రావడము ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వారిని, ఇష్టపడిన వారిని, లేదా అవతల వాళ్ళు ఇష్టపడి రావడం, ఒకే జాబ్లో చేస్తున్నటువంటి ప్రదేశంలోనే ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకోవడము, ఇటువంటి ఫలితాలన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క సమయంలో చెప్పాలంటే. గురుగారు, విశేషంగా మరి మార్చి మాసంలో ఉగాది అనే పర్వదినం కూడా వస్తుంది కదా, మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందంటారు? ఉగాది అనేటువంటిది ఏంటంటే అమ్మా, ఇది మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటువంటి విషయంలో కొన్ని డిఫరెంట్ ఇవి ఏం చూసుకోవాలి ఉగాది నుంచి అని చూసుకోవాలి. ఏలినాటి శని ఒకటి నడుస్తుంది. అందుకని ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ తొందరపడి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోకూడదు, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. పంచమంలో కేతు ఉన్నందుకు, లాభంలో ఉండే రాహు మంచివాడు. వీళ్ళు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ గురువు 2లో ఉన్నాడు, ధనయోగాన్ని ఇస్తాడు, అక్కడ ఇవ్వడానికి కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 2వ స్థానంలో ఉండే గురువు ధనాన్ని అదేవిధంగా డబ్బులు ఇస్తాడు. డబ్బుల మూలంగా చిన్న కుటుంబ సభ్యుల మధ్య చిన్న డిస్ప్యూట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళెంత పితృకర్మలు చేసుకుంటుంటే అంత మంచిది. 9వ స్థానంలో రాహు కాబట్టి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా వస్తాయి, కానీ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 3లో కేతు మంచివాడే, కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎలాంటి విషయాల్లో మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నామని చూసుకోవాలి. అంటే అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళడం, ఉద్యోగం విషయంలో ఉన్న ప్రదేశంలోనే ఉండడం కాకుండా మార్పు కోసం ట్రై చేస్తూ ఉండాలి. మారితేనే వీళ్ళకి బాగుంటుంది. 2లో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏ రూపాయి వచ్చినా సరే ఒకసారి గణపతిని తలుచుకొని ఆ రూపాయి వినియోగించుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వీళ్ళు ఎంత ఆన్లైన్లో చేసే బిజినెస్ల వల్ల వీళ్ళు బాగా కలిసి వస్తుంది. అలాంటి బెట్టింగ్లు, గుర్రం పందాలు, క్రికెట్ బెట్టింగ్లు ఇవి కాదు, ధర్మబద్ధంగా వచ్చేటువంటివి. కాకపోతే కొంత రీసెర్చెస్ చేయడము ఇట్లాంటి వాటి మూలంగా కొంత ఇన్సూరెన్సెస్ కట్టాల్సినవి టైంకి కట్టాలి. అండ్ యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ కొంచెం ఈ రీసెర్చెస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని 2వ స్థానంలో జరుగుతుంది, సప్తమంలో కేతు ఉన్నాడు. మనకి ఈ ఉగాదికి ముందు రవిచంద్ర గ్రహణాలు కూడా కలిగాయి కాబట్టి వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉంటే వీళ్ళ కొంచెం ఎంతైనా పంచమ గురువు కాబట్టి సంతాన ప్రాప్తది కూడా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఏలినాటి శని 2వ స్థానంలో ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి కాస్త గోవులకి బెల్లం తినిపించడం చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. రాశిలోనే ఏలినాటి శని కొంచెం వర్క్ స్లో అవుతూ ఉంటాయి, కొంచెం శ్రమ ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి జాబ్స్ విషయంలో అది ఎదుగుదల కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయాలి. 12లో కొంచెం రాహుతో ఉంటుంది కాబట్టి. కాకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది వీరికి. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో మీద రాసే వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.